స్వామివారు అసలక్కడ ఎంత కాలం నుంచి ఉన్నారు? ఎప్పుడొచ్చారు? అని చాలా మందికుంటుంటది. స్వామి ఎప్పుడు వెలిచారు? ప్రతిదానికి ఏదో ఒక ప్రామాణికం ఉంటుంటది కదండీ! అవునవును. కానీ ఇక్కడ తిరుమలలో అవును. స్వామివారు ఎప్పుడు కొలువయ్యారు అవును. తెలియజేస్తారా? అవును. మనం ఎప్పుడు నిత్యం ఒకటి వింటుంటాం కదా, వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. వెంకటాద్రితో సమానమైనటువంటి దివ్య ప్రదేశం ఈ విశ్వంలోనే ఎక్కడా లేదు. అండ్ ఆ స్వామితో సమానమైనటువంటి దేవుడు ఇంతకుముందు కాలంలో లేడు, వచ్చే కాలంలో ఉండబోడు. మనందరికీ అసలు భారతదేశం మొత్తానికి, అందున దక్షిణ భారతదేశంలో, అందున తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్రకరం, ఎంతో మందికి కులదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. తరతరాలుగా ఆ స్వామిని ఎంతో మంది, కోట్లాది మంది భక్తులు ఎంతో కొలుస్తూ, వారి వారి రీతుల్లో స్వామివారిని కొలుస్తూ, స్వామిని దర్శించుకుంటూ, ఎన్నో అలౌకిక అనుభూతులు చెందుతూ వాళ్ళ జీవితాన్ని సాఫల్యం చేసుకుంటున్నారు. ఎన్నో అనుభూతులు పొందుతూ వాళ్ళ దైనందిన జీవితాల్లో వాళ్ళు పడే కష్టాలని అధిగమిస్తూ కేవలం ఆ స్వామినే స్మరిస్తూ, స్వామినే పట్టుకొని పూర్తిగా కేవలం ఆయన స్వామి నామస్మరణలోనే జీవితం గడుపుతూ జన్మ ధన్యం చేసుకున్న వాళ్ళు, జన్మ సాఫల్యం చేసుకున్న వాళ్ళు, జన్మ చరితార్థం చేసుకున్న వాళ్ళు, అండ్ జన్మని ఎంతో ఏమంటాం ఎంతో ప్రశాంతంగా జీవితం గడిపిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆయన అసలు ఎంతో సాఫల్యం చేసుకుని ప్రశాంతంగా జీవితం గడిపిన వాళ్ళు తరతరాలుగా కొన్ని కోట్లాది మంది జీవులు ఉన్నారు మనకి. తరించిన వాళ్ళు, ఎంతో ధన్యులైన వాళ్ళు, తరించిన వాళ్ళు, ధన్యులైన వాళ్ళు ఎంతోమంది ఇన్ని సంవత్సరాలుగా ఎంతోమంది ఉన్నారు. ఇట్లా ఎన్నో విధాల తరించటం, ధన్యులవటం, ఆయన సేవించి తరించటం ఒకటి, ఎన్నో మార్గాలుగా ఆయన ఆరాధించి ధన్యులైన వాళ్ళు ఎంతోమందిని మనం చూస్తాం. ఏంటంటే స్వామి అసలు తిరుమల కొండపై ఎన్నో యుగాల వెనకాల ఒకానొక యుగంలో కన్యామాసం అంటారు, శ్రవణ నక్షత్రం రోజున సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చి స్వామివారు ఆ రోజున తిరుమల కొండపై, కలియుగంలో మనుషులందరినీ, మానవులందరూ అనేక కష్టాలు పడుతుంటారు, వాటికి ఉపశమనం కలిగించడానికి ఆయనే స్వయం వ్యక్తమై వచ్చి అక్కడ వెలిచారు. మనకేంటంటే చూడ్డానికి మనకి ఇలా ఆయన శిలామూర్తిగా భ్రమింపజేస్తున్నప్పటికీ సాక్షాత్తు ఆ భగవంతుడే ఆయన అక్కడే ఉంటాడు అనమాట నుంచి మనకి. ఇది ఎప్పుడు మొట్టమొదట అసలు ఆయన వెలిసినప్పుడు ఆ రూపం చూసి తట్టుకోవడానికి దేవతలకు కూడా సాధ్యం కాలేదన్నమాట. అప్పుడు దేవతలందరూ ఆయన ప్రార్థిస్తారు, స్వామి నువ్వు ఇలా ఉంటే మేమే నీ రూపం చూడలేకపోతున్నాము, తట్టుకోలేకపోతున్నాము, ఇంత శక్తి. ఈ మానవులు కలియుగంలో మానవులందరికీ అత్యల్ప శక్తులై, అత్యల్ప ఆయుష్కులై ఇలా ఉంటారు, వాళ్ళని ఉద్ధరించడానికి నువ్వు సామాన్య రూపం ధరించి ఉండాల్సిందంటే వెంటనే ఆయన శిలారూపం ధరించి ఉంటాడు. సో ఆ రోజుని పురస్కరించుకుని బ్రహ్మదేవుడు ఆ రోజు స్వామి ఇలా వచ్చారు కాబట్టి భూమి మీదకి శ్రీమన్నారాయణ వాడే వేయించేసి కొండ మీదకి వచ్చారని మనకి మన అందరినీ ఈ కలియుగంలో ఉద్ధరించడానికి బ్రహ్మదేవుడు బ్రహ్మాండమైన ఉత్సవాలు తలపెట్టి చేస్తారు. అవే బ్రహ్మోత్సవాలు అంటే. అప్పటి నుంచి మనకు వస్తున్నవి ఆ బ్రహ్మోత్సవాలే వస్తున్నాయి. ఆ బ్రహ్మోత్సవాలలో వాళ్ళ చివరి రోజున ఏంటంటే శ్రవణ నక్షత్రంతో కూడిన రోజున స్వామి ఆవిర్భించే రోజు కోయిన్సిడెంట్గా చేస్తారు, మొదలుపెట్టి చేస్తారు. ఈ బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మ తలపెట్టి సంతోషంగా అప్పుడు
సర్వదేవతలు అక్కడే ఉన్నారు. అండ్ ఇంకా ఏంటి విశిష్టత, ఈ దేవతలందరూ సాక్షాత్తు శ్రీమన్నారాయణ వారు మన కొండ మీద నుంచి వచ్చి ఇక్కడ నిలబడ్డారు కదా. అందుకని ఈ దేవతలందరూ ఆ దేవతాలోకాల్లో ఉండే ఎన్నో పుష్పాలన్నిటితో ఆయనకు పూజ చేస్తారు. పైనుంచి పుష్ప వృష్టి కురుస్తుంది ఆ రోజు. సో అసలు తిరుమల కొండకే అసలు కొన్ని వేల నామాలు ఉంటాయి. ఆ కొండకి మనం వెంకటాద్రి అని పిలుస్తాం కదా. ఆ తిరుమల కొండ మొత్తం ఆదిశేషుడే ఆ రూపంలో ఉంటాడనమాట. అందుకని మన వాళ్ళకి చెప్తాను నేను, ఎప్పుడున్నా మీరు ఎక్కేటప్పుడు, అసలు నడిచి ఎక్కేటప్పుడు మనం మొట్టమొదటి కాలు వేసే ముందే ఒక్కసారి నమస్కరించాలి. ఆదిశేషుడు నమస్కరించి, నాయన నీ మీద మేము కాలు మోపుతున్నాము అని నమస్కరించాలి. ఎందుకు? సాక్షాత్తు రామానుజాచార్యుల వారే కాలు పెట్టగానే వెంటనే ఆదిశేషులు గ్రహించి ఆయన మోకాళ్ళతో పర్వతంతో ఎక్కుతారు ఆ రోజు. అది కూడా 90వ ఏట ఆయన అప్పుడు. అటువంటిది ఎంతో 90 దాటా టైంలో అనమాట. ఎంతో పవిత్రకరమైన ప్రదేశం. ఈ భూమిలో అంతకంటే పవిత్రమైన ప్రదేశం లేదు. మనకి ఏంటంటే మనుషులందరికీ మనస్సు పరిరాజాలుగా పోతూ ఉంటుంది కదా. ఏంటి మనం చూసేవన్నీ కూడా ఆ చుట్టుపక్కల పరిస్థితులు, ఈ రోజున ఇట్లా ఉంది, ఈ రోజున ఇలా ఉంది, వాళ్ళు ఎవరో ఉన్నారు, అయితే ఈ రాజకీయ నాయకులు ఎవరో దాని చైర్మన్లు అయ్యారు, దాన్ని ఇంకోళ్ళు అయ్యారు, ఇక్కడ ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా, అసలు ఇవేమీ పట్టించుకోవద్దు. నేను ప్రతి వాళ్ళకి ఒక 1000 నమస్కారాలు పెట్టి చెప్తాను. ఆయన మీరు ఆ లోపల ఉన్న భగవంతున్నే చూడండి, మనకి ఈ చుట్టుపక్కల ఇవేమి వద్దు మనకి అసలు. ఎందుకంటే ఇవి కాలంతో మారుతూ పోతుంటాయి. కాలానికి సంబంధం లేకుండా ఉండేది లోపల స్వామి. ఇవి కొంతకాలం క్రితం స్వామి, ఇప్పుడు ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం వెలిసిన స్వామి ఇలా వస్తూ ఉంటే, అసలు మొట్టమొదటి రోజుల్లో స్వామి వెలిసిన తర్వాత ఎంతో కాలానికి దాకా ఆయన ఒక్కడే అలా ఉన్నాడు. తమిళంలో తొలికాప్యం అని ఉంటుంది. దాంట్లో మొట్టమొదటిసారిగా ఈ వెంకటేశ్వర స్వామి వారి ప్రస్తావన వస్తుంది అనమాట. దాంట్లో వాడు ఏమని రాస్తారు, ఆకాశమై గొడుగుగా నిలిచిన స్వామి అక్కడ ఉన్నాడు అంటాడనమాట. పురుషోత్తముడు ఉన్నాడు అంటే అసలు అప్పటికి పైన ఆచ్ఛాదన కూడా లేదు, ఆలయం లేదు. ఒక్కడు ఆ స్వామి అలా నిలబడి ఎండకి వానికి మనందరినీ ఈ రోజు ఉద్ధరించడానికి అండ్ అలా కొన్ని వేల సంవత్సరాలు ఉన్నాడు. ఆ రోజుల్లో మొట్టమొదటి రోజుల్లో యాక్చువల్లీ నాకు మొదటి రోజుల్లో ఆటవిక జాతుల వాళ్ళే ఎక్కువగా స్వామిని కొలిచారు. మనం అసలు తిరుమల, మీరు ఆశ్చర్యం ఏంటంటే ఎన్ని ఆగమ శాస్త్రాలు, చాలా ఆలయాలన్నీ మనకి ఆగమ శాస్త్రం ప్రకారం కట్టుబడి ఉంటాయి. కానీ తిరుమల ఆలయం ఏంటంటే స్వామి శ్రీమన్నారాయణ వారు ఆగమ శాస్త్రాల కంటా ముందున్నవాడు. ఇవన్నీ తర్వాత వచ్చిన శాస్త్రాలు కదా, వీటన్నిటికీ అధిపతి, వీటన్నిటికంటే ముందున్నవాడు. కాబట్టి ఆయనే నిర్ణయించుకున్న ప్రదేశం అది. జనరల్ గా చాలా చోట్ల ఆలయాలు ఏంటంటే మీకు ఎత్తులో ఉంటాయి. మీకు ఇక్కడ తిరుమల ఆలయం చూస్తే చుట్టూతో కొండలు ఉంటాయి. కొండల మధ్యలో చదును ప్రాంతంలో ఈ ఆలయం ఉంటుంది మనకి ఇక్కడ. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనం మీరు చూడండి, ఎక్కడి నుంచి మనం కింద దిగుతాం, చివరికి ఆలయం దగ్గరికి వెళ్ళేటప్పటికి స్లోప్ లాగా దిగుతాం మనం చివరికి కదా. సో ఆయనకి ఆగమ శాస్త్రంతో ఏముంది, అండ్ ఆయన అలా వెలిసి ఉన్నప్పుడు సో అది ఎంతో చుట్టూతా కూడా విపరీతమైన దట్టమైన అరణ్యాలు అవన్నీ కూడా అనమాట. మొన్నటి దాకా కూడా మనకి ఘాట్ రోడ్లు వచ్చిందని ఈ మధ్య కదా, 1940లోను, తర్వాత రెండో ఘాట్ రోడ్ 70లోను. అసలు 1940 బ్రిటిష్ టైంలో బ్రిటిషర్సే మొట్టమొదటి ఘాట్ రోడ్ వేస్తారు కొండ మీదకి అనమాట. లేకపోతే అప్పుడు ఈ అడవుల్లో పడి అలా అంతే గోవిందా గోవిందా అంటూ గుంపులు గుంపులుగా. అప్పుడు ఆ రోజుల్లో ఎలా ఉండేది, మొత్తం భయంకరమైన అరణ్యాలు కాదంతా కాబట్టి కిందే ఉండి ఒక 100 మంది అయిన తర్వాత ఈ 100 మంది కలిసి భక్తుల బృందాల్లో వెళ్ళేవారు, పైకి వెళ్ళి దర్శించుకునేవాళ్ళు. అండ్ అర్చకులు కూడా పైన ఎవ్వరూ ఉండేవారు కాదు. ఆలయం కింద నుంచి వెళ్ళి పొద్దున సుప్రభాతం అది చేసుకుని మళ్ళీ 4 గంటలకల్లా ఆలయం తలుపులు మూసేసి మళ్ళీ కిందకు వచ్చేసేవాళ్ళు వాళ్ళందరూ. వచ్చి మళ్ళీ నేను సాయంత్రం 4 కూడా అయిన తర్వాత ఇంకన్ని క్రూరమృగాలు తిరుగుతూ ఉండేవి, అడవి పందులు, ఎలుగుబంట్లు. అవి ఏంటి 40,000-50,000 దాకా కూడా ఇలా జరిగింది అక్కడ. ఏంటి ఎలుగుబంట్లు అప్పుడు వచ్చేసేటం, ఇప్పటికీ మనం వింటుంటాగా వచ్చేస్తుంటాయని. ఆ రోజుల్లో ఇంకా తక్కువ, ఇంకా అండ్ కొండ మీద విపరీతమైన చల్లగా ఉండేది చాలా.